హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్. అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. ఉగాది స్పెషల్గా ఈరోజు నెల్లూరు జైహింద్ స్వీట్ షాప్లో ఫేమస్ స్వీట్ దమ్మరొట్టి చేసి చూపించబోతున్నానండి. దమ్మరొట్టి ఎలా చేయాలో చూద్దామా? ఈ స్వీట్కి దమ్మరొట్టి అని పేరు ఎలా వచ్చిందో వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. పావు కప్పు జీడిపప్పు, పావు కప్పు బాదం పప్పు, పావు కప్పు శనగపప్పుని శుభ్రంగా కడిగి ఒక గంట సేపు నానబెట్టండి. నానబెట్టేంత టైం లేనప్పుడు శనగపప్పుని ఒక హాఫ్ బాయిల్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోండి. బాదం పప్పును పొట్టు తీసి వేసుకోండి. జీడిపప్పును కూడా వేసి మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేయండి. స్టవ్ పైన మూకిడి పెట్టుకొని కొద్దిగా నెయ్యి పోసి కొన్ని జీడిపప్పులను వేపి పక్కకు తీసి పెట్టుకోండి. అదే మూకిట్లో 1.5 కప్పుల బొంబాయి రవ్వ వేసి వేపండి. స్వీట్ సాఫ్ట్గా కాకుండా కొంచెం బరకగా ఇష్టపడే వాళ్ళు ఎర్ర గోధుమ నూక వేసుకొని చేసుకోండి. ఈ స్వీట్ చేసేప్పుడు అస్సలు పెద్ద మంట పెట్టకూడదండి, చిన్న మంట మీదే చేయాలి. రవ్వ వేగాక 2 కప్పుల వేడి నీళ్లు పోసి ఉండలు కట్టకుండా బాగా కలపండి. మిక్సీ చేసిన జీడిపప్పు పేస్ట్ వేసి బాగా కలపండి. 1 కప్పు కాచి చల్లార్చిన పాలైనా పచ్చి పాలైనా పర్లేదు పోసి ఉండలు కట్టకుండా బాగా కలిసేలాగా కలపండి. రవ్వ అంతా బాగా ఉడికి దగ్గరగా అయిన తర్వాత 2 కప్పులు పంచదార వేయండి. మీరు తీపి ఎక్కువగా తినేవారైతే ఇంకొంచెం పావు కప్పు షుగర్ వేసుకోండి. పంచదార బాగా కరిగే వరకు ఉండలు ఏమైనా కడితే వాటిని నలుపుతూ చిన్ని మంట మీదే కలుపుతూ ఉండండి. కొంచెం పాలల్లో రెడ్ ఫుడ్ కలర్ వేసి కలపండి. స్వీట్ ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక మాత్రమే కప్పు నెయ్యి వేయండి. బాగా నెయ్యి స్వీట్లోకి అబ్జర్వ్ అయ్యేదాకా కలపండి. దాదాపు ఒక 20 నిమిషాలు చిన్న మంట మీద కలిపిన తర్వాత మాత్రమే కొంచెం పాలల్లో పెద్ద స్పూన్ బూస్ట్ పౌడర్ వేసి కలపండి. ఇంకొక 15 నిమిషాలకి మనం వేసి నెయ్యి సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం వేపిన జీడిపప్పులను వేసి కలపండి. ఈ ప్రాసెస్ అంతా అయ్యి నెయ్యి సెపరేట్ అవ్వడానికి నాకు 45 నిమిషాలు పట్టిందండి. ఇప్పుడు అసలైన ప్రాసెస్. దీనికి దమ్మ రొట్టె అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన కేక్ బౌల్లో వేసి నీట్గా సర్ది కుక్కర్ కింద ఇసుక వేసి స్టాండ్ పెట్టి కేక్ బౌల్ పెట్టి బెల్ట్ పెట్టకుండా మూత పెట్టి ఒక 20 నిమిషాలు దమ్ చేయాలి. అందువల్లనే దీనికి దమ్మ రొట్టె అని పేరు వచ్చింది. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే లైట్గా మాడుతుంది అడుగున. అప్పుడు స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోండి. ఎక్సెస్ నెయ్యి ఏదైనా ఉంటే పక్కకు తీసేసుకోండి. ఈ వీడియో చూసేవారు నెల్లూరు వారైతే లైక్ చేయండి. వేరే ప్రాంతం వారైతే వీడియో సేవ్ చేసుకుని ట్రై చేసి టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ.